ఆ విషయము నేను కూటమి ప్రభుత్వ పాలనపై దుష్ప్రచారం చేసేందుకే ప్రతిపక్షం ఉన్నట్లు కనపడుతోంది. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే నాగబాబు ఆరోపించారు. విజయనగరం పార్లమెంటు పరిధిలోని టీడీపీ శ్రేణులు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు హాజరయ్యారు. ముగ్గురు మంత్రులు హాజరైన ఈ సమావేశంలో 5 ఏళ్లుగా ఆగిపోయిన విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ విస్తరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ నాయకులు సమాలోచనలు చేశారు. ఈ ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అన్నింటిలో అభివృద్ధిని నమోదు చేస్తోందని ఎమ్మెల్యే గణబాబు చెప్పారు. ప్రతిపక్షానికి ఉన్నది ఒకటే, పోలవరం అమరావతి మునిగిపోయిందనో, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఊడిపోయానో ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తూ రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడిదారులను కూడా రానివ్వకుండా చేస్తూ ఒకవైపు ఇక్కడ సంక్షేమం అమలు కాకూడదనేటువంటి చేసేటువంటి ప్రయత్నాలు ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఒకవైపు విశాఖపట్నం నుంచి కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, వాటర్ రిసోర్సెస్ సంబంధించి కానీ, ఒకవైపు ఏదైతే ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉపాధికి సంబంధించి కానీ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీకి సంబంధించినటువంటి టీసీఎస్తో ఒప్పందం కావచ్చు, గూగుల్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ఇతరత్ర అనేక కంపెనీస్ని ఒకవైపు మన వైపు తీసుకుని వస్తున్నారు. సో ఒకవైపు రైల్వే జోన్ ఇచ్చిన ల్యాండ్ కూడా అలాట్ చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉంటే ఈరోజు సీఎం వచ్చి విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. గౌరవ ప్రధానమంత్రి గారు 2 సార్లు మన ప్రాంతం రావడం జరిగింది. ఒకవైపు ప్రధాన ప్రాజెక్టుకి మరి శంకుస్థాపనలు కావచ్చు, యోగాంధ్ర మీట్ కావచ్చు, అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగనేటువంటి సందర్భం ఎందుకు వచ్చింది? వ్యవస్థలన్నీ నాశనం అయిన ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 ముందుకెళ్తున్నాయి. మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని బయట రాష్ట్రాలు కానీ కేంద్రం కానీ అనేక పథకాలపైన ఆలోచన చేస్తుంది. కొత్తగా P4 మోడల్ ఒకటి తీసుకొస్తున్నాం. ఈరోజు ప్రతిపక్షానికి ఉన్నది ఒకటే, పోలవరం కృష్ణుడి రూపంలో